హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ లేజీ లెజెండ్స్. ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ ఈ వీడియో మీద కమెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి మీరు తమ్నెల్లో ఆల్రెడీ చూసి ఉంటారు. ఈ మధ్య ఈ మధ్యలో చూసుకుంటే రాజసాబ్ రిలీజ్ అయిన థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా నెగటివిటీ చేస్తున్నారు. ఎందుకు ఇంత నెగటివిటీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మూవీ బానే ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ బానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ అలాగే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగుంది. బట్ ఎందుకు మూవీని ఇంతలాగా నెగటివిటీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను థియేటర్‌కెళ్ళి నేను చూసాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. నాతో పాటు చాలామందొచ్చారు. వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళందరికీ నచ్చింది ఎవరో ఒకడికి నచ్చింది. ఆ ఒక్కడు దాన్ని మొత్తాన్ని సర్క్యులేట్ చేసాడు. ఒకడు ఇంకొకడంటాడు. ఆ ఇంకోడిని చూసి ఇంకొకడంటారు. ఆడిని చూసి ఇంకొకడంటారు. ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక మంచి సినిమాని మనం తొక్కేస్తున్నాం. ఫస్ట్‌లో కూడా 'సాహో' అలాగే అన్నారు. 'సాహో' మంచి సినిమా కాదురా, బాలేదురా, సినిమా అస్సలు బాలేదు. సెట్ అవ్వదు అసలు, ప్రభాస్‌కి ఇలాంటి సినిమాలు తీయకూడదు అన్నారు. తర్వాత ఇప్పుడు అరే కల్ట్ మూవీరా 'సాహో', మనం అండర్ రేటెడ్ చేసాంరా, అప్పుడు చూడలేదురా, చాలా మంచి సినిమారా అంటున్నారు. నాకు అర్థం కాదు భయ్యా. ఇప్పుడు ఒకడుంటాడు. ఆడు పొద్దున్న 4 గంటలు ఫస్టే అదే మార్నింగ్ షో బెనిఫిట్ షోకెళ్తాడు. ఆడెవడో థియేటర్‌లో షో ఎళ్ళే టైంకి ఆ చిరాకులో ఉన్నాడు. తర్వాత షో ఏసిన తర్వాత కొంచెం గ్లిచ్ ఏదో వచ్చి ఆగిపోయింది. మళ్ళీ అదో చిరాకు. ఆ తర్వాత మళ్ళీ ఓ 2 సార్లు గ్లిచ్ అలాగొచ్చి ఆ తర్వాత షో పడింది. చూసాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో చూసాడికి ఆడికి సినిమా నచ్చలేదంట. సినిమా బాలేదని చెప్పేసాడు. ఇంకొకడుంటాడు. ఆడు రివ్యూలు ఎందుకు ఇస్తాడో కూడా తెలీదు. ఆడు సినిమా చూసాడో లేదో కూడా తెలీదు. ఏదో చెప్పేస్తాడు ఎవడో రివ్యూ చూసింది. ఇంకొకడుంటాడు. ఈళ్ళు కొంతమందుంటారు. ఇది సినిమా బాలేదని ప్రూవ్ చేయడానికే సినిమాకెళ్తారు. సినిమాకెళ్ళి చూసి ఈ సినిమా పక్కా బాలేదని చెప్పేసి చెప్తారు. బాగున్న సినిమా కూడా ఆడు బాలేదనే చెప్తాడు. అందరికీ సినిమా నచ్చుద్ది. ఆడికి మాత్రం సినిమాలో ఇదేదో లేదురా, ఇదేదో సెట్ అవ్వట్లేదు, సినిమా బాలేదని చెప్పేసి వస్తాడు. ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుద్దంటే వీళ్ళ వల్ల ఒక మంచి సినిమాని మనం తొక్కేస్తున్నాం. తర్వాత అండర్ రేటెడ్ అని పేరుతో దాన్ని ఇంకా ఇప్పుడు రాని ఇప్పుడు కలెక్షన్స్ రావాల్సిన టైంలో దాన్ని తొక్కేసి తర్వాత అండర్ రేటెడ్ అంటే దాని ఉపయోగం ఏముంది? ఆ తర్వాత ఆళ్ళకి ఏమవుద్దంటే ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్‌లు తీసినా సరే వీళ్ళకి ఎక్కదు. వీళ్ళకి ఇంక ఈ ఈ కమర్షియల్ మూవీస్ కోకోకోలాలు, సర్పీసుకోవడం ఇలాంటివి తీసుకుంటే వీళ్ళకి సరిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆ జోనర్‌లో తీసుకుంటారు. అప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఎంతైతే పైకి ఎదిగామో మళ్ళీ అంత కిందకి దిగిపోతాం. అదే మలయాళం సినిమా వచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా కూడా కొన్ని సినిమాలొచ్చాయి. 'సర్వమ్మాయ' ఒకటొచ్చింది. నేను రీసెంట్‌గా చూసా 'సర్వమ్మాయ'. ఇదే కాన్సెప్ట్ మన 'ఎందుకంటే ప్రేమంటే'లో అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు 'ఎందుకంటే ప్రేమంటే' సేమ్ కాన్సెప్ట్. అప్పుడు మాత్రం ఒక్కలా సినిమా సాంగ్స్ బాలేదు, ఏం బాలేదు. మంచి సాంగ్స్ ఉంటది. మంచి ఫీల్ గుడ్ మూవీ. నచ్చలేదు, పోయింది, బాలేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అదే 'సర్వమయ్య' 70% సినిమా లాక్కొనొచ్చి లాస్ట్‌లో 30 మినిట్స్ ఫీల్ గుడ్ ఎడితే అది మీకు నచ్చేసింది. అదే 'రాజాసాబు' ఫస్ట్ మొత్తం అంతా ప్రభాస్ కామెడీ టైమింగ్ ఇవన్నీ చూపించి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో మంచిగా 30 మినిట్స్ పెడితే అది నచ్చట్లేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒకటి చెప్తానన్నా, మనం ఎప్పుడైనా సరే సినిమాకి ఒకడు చెప్పాడు, ఆడు నచ్చలేదన్నాడని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే సినిమా కాకపోతావో, అప్పుడే నువ్వు సినిమాలు చూడడం మానేయండి. ఎందుకంటే ఒక రివ్యూ మీద బేస్ అయ్యి మీరు ఎప్పుడు మూవీస్‌కెళ్ళకూడదు. మాలాంటోళ్ళు రివ్యూస్ చెప్తారు. రివ్యూస్ చెప్పడం వల్ల ఏమవుద్దో తెలుసా? ఓకే. మూవీ ఇలాగుంటది. ఈ జోనర్‌లో ఉంటది. ఇలాగుంటది. మేము స్టోరీ అంతా ఎవరు చెప్పారు రివ్యూయర్స్. కొంతమందుంటారు. వాళ్ళు స్పాయిలర్స్ అని చెప్పేస్తారు. చాలా వరకు స్టోరీ ఇలాగుంటది. ఇలా బేస్ అయ్యి ఉంటది. మీరు మూవీకెళ్ళి చూడండి అనే చెప్తారు చాలామంది. కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం సినిమా నాకేం నచ్చలే. ఇలాంటి సినిమా మళ్ళీ రాయకూడదు అని చెప్పేసి ఇలాగా ఏవో చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కడికి నచ్చుతది. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కడికి నచ్చదు. ప్రతి సినిమా ప్రతి ఒక్కడికి నచ్చడానికి రూల్ ఏం లేదు. మన చేతిలో ఉన్న 5 ఫింగర్స్ ఒకలాగా ఉండవు. అలా ప్రతి ఒక్కడికి ప్రతి సినిమా నచ్చాలని రూల్ కూడా లేదు. సో మీరు తప్పకుండా ఎప్పుడైనా సరే సినిమా మీరెళ్ళి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. అంతేగాని ఎవడో నచ్చలేదన్నాడని చెప్పేసి సినిమాకెళ్ళి ఒకడు నచ్చలేదంటాడు. ఆ మూడ్‌తో నువ్వు సినిమాకెళ్తావు. నీకు నచ్చదు సినిమా. ఆ మూడ్‌తో ఉండవు నువ్వు. ఇంకా ఆ మూడ్‌లో నీకు ఆ సినిమా నచ్చలేదు కదా! ఏం చూస్తాంలే, ఆ మూడ్‌లోనే ఉంటది సినిమా అంతా. నువ్వు ఇక బ్రెయిన్ ఇంకంతా అదే అనుకుంటది. బాలేని సినిమాకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి. రివ్యూ అనేది జస్ట్ సినిమా ఎలాగుందో చెప్పడం కోసం అండ్ అలాగే మా ఒపీనియన్ అంతే. మాకు నచ్చితే నచ్చిందని చెప్తాం. నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం. మేము నచ్చలేదన్నామని చెప్పి మీకు నచ్చదని కాదు. నాకు నచ్చలేనిది మీకు నచ్చొచ్చు. మీకు నచ్చలేనిది నాకు నచ్చొచ్చు. సో ఎప్పుడైనా సరే పక్కాగా రివ్యూ చూసినా చూడకపోయినా మీరేదైనా సినిమాకెళ్దాం అనుకుంటే ఎళ్ళండి. మీకెలాగనిపించిందో మీ మీ మనస్ మీ
మీకు తెలుస్తుంది సినిమా ఎలాగనిపించిందో. మీకు ప్రతి ఒక్కడికి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి, నచ్చలేదంటే ఏమో నాకైతే నచ్చలేదు, నీకు నచ్చొచ్చేమో ఒకసారి ట్రై చేయండి చెప్పండి. అంతేగాని నాకు నచ్చలేదు, నీకు నచ్చలేదు కాబట్టి ఆ సినిమా బాగాలేదురా, వేస్ట్రా, బొక్కలా తీసాడురా డైరెక్టర్ అంటే. ఒక్క సినిమా ఒక్క సినిమా కూడా తీయలేండి మనము. 5-6 సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ని మనం జడ్జ్ చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. తను చాలా ఎక్స్పీరియన్స్ ఉండి సినిమాలు తీసినాడు. ఎందుకు అలా తీసాడో ఒకసారి ఆలోచించండి, అందులో ఏంటన్నది ఆలోచించండి. సో ఇప్పటికైతే ఇంకా వీడియో ఇది. నేనైతే పక్కగా అలాగే చేస్తాను. సో మీరు కూడా అలాగే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి రివ్యూస్ని నమ్మకుండా మీలో మీరు చూసుకొని సినిమాకి వెళ్ళాలి. అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కొంచెం షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, టాటా, బై బై.